పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రారంభంలో వచ్చిన తమ్ముడు మూవీ అప్పట్లో ఆనాటి యూత్ కు బాగా నచ్చిన సినిమా. ఈ సినిమా తర్వాత పవన్ సినిమాలకు కమర్షియల్ వాల్యూ పెరిగింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అరుణ్ ప్రసాద్ పేరు ఈనాడు ఎవరికీ గుర్తులేదు. అయితే ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య సంచలన వార్తగా మారింది. పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ తొలి రోజులకు ఇప్పటికీ ఉన్న తేడా గురించి వివరిస్తూ, ప్రస్తుతం పవన్ చుట్టూ ఒక కోటరీ లాంటిది తయారైంది అని, దానివల్ల ప్రస్తుతం పవన్ చాలా మందికి అందుబాటులో లేకుండా పోయాడు అంటూ ఘాటైన కామెంట్స్ అరుణ్ ప్రసాద్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మాట్లాడుతూ, తమ్ముడు సినిమా చేసే సమయంలో పవన్ అందరితో చాలా క్లోజ్ గా ఉండేవాడని, తామందరం కింద కూర్చుంటే పవన్ కూడా కింద కూర్చునేవాడు అన్న విషయాలను బయటపెట్టాడు అరుణ్ ప్రసాద్. అయితే ప్రస్తుతం పవన్ ను ఎవరైనా కలవాలి అంటే చాలా దూరంగా ఉండే మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అందువల్ల చాలా మంది ప్రస్తుతం పవన్ ను కలవలేని పరిస్థితి కొనసాగుతోంది అంటూ, దీనికి కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరీ అని అంటున్నాడు ఈ దర్శకుడు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగతంగా పవన్ చాలా బిడియం ఉన్న వ్యక్తి అని, ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజకీయాలకు సరిపోరు అంటూ మరో సంచలన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు రాజకీయాలకు ఏమాత్రం సరిపోరని, అందువల్ల తనకు పవన్ రాజకీయాలకి రావటం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ఈ దర్శకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు ఏం లేక ఖాళీగా ఉండటంతో తిరిగి తన పేరు అందరికీ గుర్తుకు రావటం కోసం అరుణ్ ప్రసాద్ ఇటువంటి కామెంట్స్ చేశారా అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.